హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాం గట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ గ్రీన్ సిటీ ప్రాజెక్ట్కి. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ అడ్వైజర్ నరేష్ యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏ విధంగా ఉండబోతోంది, అప్రూవల్స్ గురించి, ఇంకా టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. సో నరేష్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ సిటీ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఈ వెంచర్ వచ్చేసి మనకు 23 ఎకరాలలో హెచ్ఎండిఏ నామ్స్ అండ్ రేరా అప్రూవల్ తోటి 23 ఎకరాల వెంచర్ అనేది వేయడం జరిగిందండి. ఓకే. ఇది మనకు గట్కేసర్కి దగ్గరలో ఎన్ఎఫ్సి నగర్కి ఆనుకొని పక్కనే ప్రిన్స్టన్ కాలేజీని ఆనుకొని ఈ వెంచర్ అనేది వేయడం జరిగిందండి. సో 23 ఎకర్స్లో ఉన్నటువంటి ఈ వెంచర్ ఓపెన్ ప్లాట్సా ఎలా ఉండబోతుంది అండ్ ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇందులో వచ్చేసి మనకు 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ కావడం జరిగిందండి. 183 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నది. దీంట్లో మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓవర్ హెడ్ ట్యాంకు, ఎలక్ట్రిసిటీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మనము అన్ని వెంచర్లతో పోల్చుకుంటే దీంట్లో ఏంటంటే మనము సీసీ రోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీసీ రోడ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మన్నిక ఉంటుంది అన్నట్టు, చాలా రోజులు రానికి ఉంటుంది. టోటల్ 23 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ వెంచర్ అప్రూవల్స్ గురించి ఒకసారి చెప్పండి. అలాగే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయా, లేదంటే ఫ్యూచర్లో ఏమన్నా విల్లాస్గా కూడా డెవలప్ చేసే ఆలోచన ఉందా? ఈ వెంచర్ వచ్చేసి మనకు 23 ఎకరాలలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనం ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ వెంచర్లో మనకి కస్టమర్కి 50 నుంచి 70% బ్యాంక్ లోన్స్ కూడా రావడం జరుగుతుంది. ముందు ఏంటంటే ఇందులో ఫస్ట్ ఓపెన్ ప్లాట్గానే తీసుకున్నామండి. మళ్ళీ మనకు తర్వాత ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి అడిగితే మనము విల్లా కానీ లేకుంటే హౌస్ కానీ కట్టియడం జరుగుతుంది. సో కరెక్ట్ ఈ లొకేషన్లోనే మీరు ఈ ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇది మనకు వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. అదేవిధంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మన పోచారం ఐటీ హబ్కి 7 కిలోమీటర్స్ దూరంలో గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదండి. సో సిటీ నుంచి కొంచెం దగ్గరగానే ఉంది, మరి అవుట్ ఆఫ్ కూడా కాదు. మరి ఇక్కడ తీసుకుంటే కస్టమర్స్కి బెనిఫిట్స్ ఏమి ఉండబోతున్నాయి? కస్టమర్ ఇక్కడ తీసుకుంటే లాభం ఏంటంటే చుట్టుపక్కలలోనే మనకు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో మరియు ఐటీ హబ్స్కి దగ్గరలో అండ్ వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు వితిన్ ఒక ప్యాన్ ఆఫ్ 5 ఇయర్స్లో డబుల్ గానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ మనకు గట్కేసర్ వరకు ఆల్రెడీ మున్సిపాలిటీ ఉంది. ఇప్పుడు ఏదైతే గట్కేసర్ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది, ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధికి కలిపే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఏరియాలో. సో ఇది టోటల్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో మీరు ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? ఈ వెంచర్లో మనము హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఓవర్ ట్యాంకు, ఎలక్ట్రిసిటీ అండ్ సీసీ రోడ్స్ అన్ని వెంచర్లలో నార్మల్గా మనం బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఏంటంటే ఎక్కువ రోజులు మన్నిక రానికి మనం ఇందులో సీసీ రోడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ వెంచర్కి దగ్గరలోనే మనకి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి, అంటే పీపుల్ ఆల్రెడీ ఉంటున్నారు. సో గట్కేసర్ అంటే కూడా అందరికీ బాగా ఫేమస్, ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిపోయింది కూడా. మరి అటువంటి సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళకి చుట్టూరు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది కూడా చూస్తూ ఉంటారు కదా. స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, డైలీ ఉండడానికి హాస్పిటల్కి ఏమైనా రిక్వైర్మెంట్, అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి వీటి గురించి ఒకసారి చెప్పండి. మనకు ఇక్కడ అంకుశపూర్ అనే విలేజ్ని ఆనుకొని ఉంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కలలోనే మనకు 5 మినిట్స్ డ్రైవ్లోనే కేంద్రీయ విద్యాలయం గట్కేసర్లో అండ్ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నది, పోచారం ఐటీ హబ్కి దగ్గరలో ఉన్నది. హాస్పిటల్స్ పరంగా చూసుకుంటే వితిన్ 10 మినిట్స్లోనే మనం బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరలో ఉంది కాబట్టి, అదేవిధంగా చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి, అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకు ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ ఉంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మనం ఉండడానికి అనువైన ప్లేస్ కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ వెంచర్ అనేది వేయడం జరిగిందండి. అదేవిధంగా మనకు గట్కేసర్ ఎంఎంటీఎస్ దగ్గరలో ఉండడం వల్ల, ఇంకొకటి మనకు పోచారం ఐటీ హబ్ దగ్గరలో ఉండడం వల్ల అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చి కొనుక్కుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ వెంచర్ వేయడం జరిగిందండి. అదేవిధంగా మన వెంచర్లో ఉన్న 100 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మాదారం ఐటీ హబ్కి డైరెక్ట్ అక్కడికి వెళ్తుందండి ఈ 100 ఫీట్ రోడ్. సో మనకు ఫ్యూచర్లో ఇక్కడ ప్లాట్ తీసుకోవడం వలన
రేట్ అనేది తొందరగా హైగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎంప్లాయీస్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేసి ఇక్కడ వెంచర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కదా. అప్పుడు ఎంప్లాయీస్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏమైనా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటే బాగుండు అని చూస్తూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకోవడానికి. మరి మీరు ఏ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నారు, ఎంతవరకు బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉంది? మన ప్రాజెక్ట్ అనేది హెచ్డిఎఫ్సి అండ్ పిఎన్బి బ్యాంక్స్ తోటి డైరెక్ట్ మన వెంచర్ అనేది సైట్ అనేది ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగిందండి. ఐటీ ఎంప్లాయీ కానివ్వండి, ఏ ఎంప్లాయీ కానివ్వండి, చాలా వరకు బ్యాంక్ లోన్స్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగిందండి. సో ఇంకా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి చెప్పండి. మా ప్రాజెక్ట్స్ వచ్చేసి మంగళపల్లిలో ఒకటి 20 acres హెచ్ఎండిఏ లేఅవుట్ వేయడం జరిగిందండి. ఫైనల్ ఎల్పి వచ్చేసింది. ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత ఆల్రెడీ హౌసెస్ కూడా కట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇంకోటి మన యాదిరిగుట్ట దగ్గరలో వరంగల్ హైవేకి 100 ఎకరాల డిటిసిపి లేఅవుట్ వేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ అది కూడా ఒక 90% కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మేము ఇక్కడ తారమతిపేట దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గరలో 10 acres హెచ్ఎండిఏ లేఅవుట్ వేసామండి. అది కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా ఒక 1 week 10 daysలో ఫైనల్ ఎల్పి వస్తుంది. దానిలో కూడా కస్టమర్స్ హౌసెస్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఇంకొకటి మనకు నార్కట్పల్లిలో 50 acres డిటిసిపి హైవే ఫేసింగ్ తోటి మనకు డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఉందండి. అది కూడా రన్నింగ్లో ఉంది. దాంట్లో కూడా ఒక 80% కంప్లీట్ అయినాయి. ఇంకా ఒక 20% ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ప్రజెంట్ ఇక్కడ మనకు గ్రీన్ సిటీ అనేది రన్నింగ్లో ఉందండి. అప్కమింగ్లో మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర బండరావిరాలలో 26 acres హెచ్ఎండిఏ లేఅవుట్ రావడం జరుగుతుందండి వితిన్ 1 monthలో. సో మీరు చెప్పారు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ వెంచర్స్ అన్నీ కూడా ఎక్కువగా చూసుకుంటే ఈ వరంగల్ హైవే పైనే చుట్టుపక్కలే ఉన్నాయి. ఎందుకు ఈ హైవేనే ఇక్కడ వైపే మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెంచర్స్ కోసం? ఉప్పల్ నుంచి మనకు గట్కేసర్ అండ్ భువనగిరి వెళ్ళే దారిలోనే మనకు ఉప్పల్ నుంచి వెలివేటర్ కారిడార్ అనేది ఒకటి వేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈస్ట్ హైదరాబాద్లో మనకు ఎక్కువ ఐటీ హబ్స్ కూడా ఫ్యూచర్లో ఇటు రాబోతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈస్ట్ హైదరాబాద్లో ఈ ఏరియా ఎంచుకోవడం జరిగిందండి. సో ఘట్కేసర్ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి. మరి కస్టమర్స్ ఇక్కడ గ్రీన్ సిటీలోనే ప్లాట్ కొనాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంటే మేము ఇంత ముందుకు చేసిన వెంచర్స్ ఆ డెవలప్మెంట్స్ చూడండి. అది చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటేనే మా దాంట్లో ప్లాట్ తీసుకోండి. మేము చేసే డెవలప్మెంట్స్ కానీ మేము ఇంత ముందుకు మేము చేసిన వెంచర్స్ ట్రాక్ రికార్డ్ కానీ చూడండి. అది చూసిన తర్వాత మీకు నచ్చితేనే మీరు మా దాంట్లో ప్లాట్ తీసుకోండి. ఇక్కడ హౌసెస్ నానుకొని ఉంది కాబట్టి మనం కట్టుకొని ఉండొచ్చు. ఒక 1 yearలో ఇక్కడ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి, సిటీకి దగ్గరలోనే అన్నట్టుగా ఉంది కాబట్టి ఉండాలనుకున్న వాళ్ళు వెంటనే కొని కట్టుకొని కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నరేష్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రీన్ సిటీ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ కొత్త వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, నరేష్ గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఈ వెంచర్లో కనుక ప్లాట్ కొనాలి అనుకుంటే ఏమేమి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, నియర్ బై ఏమేమి ఉన్నాయి, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కూడా ప్లాట్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాగే మరొక మంచి వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంతవరకు బాయ్ బాయ్.